ఈసారి వేసవి కాలాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. వేసవిలో బాగా ఉష్ణోగ్రతలు, వేసవి తాపం బాగా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల బాగా ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటి ఎక్కువ ఉంటుంది. దానికి తోడు వేడి గాలులు కూడా బాగా ఎక్కువ ఉంటున్నాయి. దీనివల్ల మేజర్‌గా జరిగే హాని 2 రకాలున్నాయి. ఒకటి ఆ వేడి వల్ల మనకి జరిగే హాని. రెండోది డైరెక్ట్‌గా సూర్యకిరణాలు కంటి మీద పడటం వల్ల వచ్చే హాని. ఈ టెంపరేచర్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, మనం మామూలుగా మన కంటి గుడ్డు మీద ఒక పల్చటి కన్నీటి పొర ఉంటుంది. ఈ కన్నీటి పొర కంటికి లూబ్రికెంట్ కింద అంటే కన్ను పొడిబారిపోకుండా, కంటికి వేరే సమస్యలు రాకుండా ఒక లూబ్రికెంట్ కింద ఉపయోగపడుతుంది. ఈ ఉష్ణోగ్రతల వల్ల ఈ ఈ వేడి గాలుల వల్ల ఆ కన్నీటి పొర అనేది ఇవాపరేట్ అయిపోతుంది. ఇవాపరేట్ అయిపోవడం వల్ల ఏమైపోతుందంటే కన్నీటి పొర ఇంకిపోతుంది. ఇంకిపోవడం వల్ల ఒక రకమైన డ్రైనెస్ వస్తుంది. ఈ డ్రైనెస్ వల్ల కళ్ళు మంటలు పుట్టటము, కళ్ళు తెరిచి విప్పార్చి చూడలేకపోవడము, రోజు చివరయ్యేసరికి చూపు మసగ్గా అనిపించటము, కళ్ళు గరగరలాడుతున్నట్టు దుమ్ము పడినట్టు అనిపించటము, ఎరుపు దురద రావటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వేసవి కాలాన్ని మనం మార్చలేం కానీ బట్ ఈ వేసవి కాలం యొక్క ఎఫెక్ట్ మన కంటి మీద పడకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. ఒకటి బాగా హైడ్రేట్ అయి ఉండడం. సో బాడీలో ఎప్పుడైతే కొంచెం డీహైడ్రేషన్ ఉంటుందో, బాడీలో ఈ ఇవాపరేషన్ ఉంటుందో ఆటోమేటిక్గా కొంచెం డ్రైనెస్ అనేది చిన్న పెద్ద అందరికీ ఉంటుంది. అందుకని కావలసినంత మంచినీళ్ళు తాగటము, కావలసినంత లిక్విడ్స్ తీసుకోవడము, చలువ చేసే పదార్థాలు మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్ జ్యూసులు ఇలాంటివి అవసరమైన వరకు తీసుకోవడము మంచిది. సో బాగా హైడ్రేటెడ్గా ఉన్నప్పుడు, బాడీలో డీహైడ్రేషన్ లేనప్పుడు ఈ డ్రైనెస్ని కొంతవరకు మనం అరికట్టగలుగుతాం. నెంబర్ 1. నెంబర్ 2, మనం సమ్మర్లో ఖచ్చితంగా ఏసీ కానీ ఫ్యాన్ కానీ వాడకుండా ఉండలేము. సో ఉండలేం కాబట్టి డైరెక్ట్గా ఏసీకి ఎదురుకుండా కూర్చోవడము, డైరెక్ట్గా ఫ్యాన్ కింద కూర్చోవడము, వీటి వల్ల కూడా ఈ కన్నీటి పొర ఇంకిపోవటం అనేది బాగా జరుగుతుంది. సో ఏసీ వాడేటప్పుడు అది మనం వెనకాల నుంచి వచ్చేటట్టు చూసుకోవాలి. డైరెక్ట్గా మొహానికి తగిలితే ఈ పొర ఇవాపరేట్ అయిపోవడం అనేది బాగా ఎక్కువైపోతుంది. ఫ్యాన్ గాలి పక్క నుంచి రావాలి, మనకి డైరెక్ట్గా తగలటం మంచిది కాదు. నెంబర్ 3, ఏది చేసినా సరే ఇంకా మంటగా అనిపించినా సరే, లేకపోతే ఇంకా ఇబ్బందిగా అనిపించినా సరే, ఒక్కసారి ఈ సమ్మర్లో డ్రైనెస్ ఏమన్నా పెరుగుతుందేమో దగ్గరలో డాక్టర్ గారిని సంప్రదించండి. ఇవి పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఈ ఎండాకాలంలోనే మనకి బాగా సూర్యరశ్మి డైరెక్ట్గా భూమి మీద పడటం వల్ల యూవీ రేస్, అల్ట్రావైలెట్ రేస్ అనేవి డైరెక్ట్గా తగులుతాయి. ఈ అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్గా తగలటం వల్ల కన్ను బయట సర్ఫేస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. తెల్లగుడ్డు వాచటము, టెరిజియం నల్లగుడ్డు మీదకి పొరలాగా రావటము, పింగెక్యులా తెల్లగుడ్డు మీద అక్కడక్కడ కండల కింద ఏర్పడటము, ఇవన్నీ ఈ సూర్యరశ్మి ఈ అల్ట్రావైలెట్ రేస్ అనేవి డైరెక్ట్గా పడటం వల్ల వచ్చేవి ఇది. అందుకని బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యూవీ ప్రొటెక్షన్ అంటే అల్ట్రావైలెట్ రేస్ని కట్ చేసేసే గ్లాసెస్ ఖచ్చితంగా పెట్టుకోమంటాం. యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ అంటే చీకటి అద్దాలో నల్లద్దాలో కాదండి. నార్మల్ అద్దాలు వాడుకోవడం వల్ల నార్మల్గా యూవీ ప్రొటెక్షన్ లేని నాన్ బ్రాండెడ్ గ్లాసెస్ వాడామనుకోండి, అవి యూవీ రేస్ కంటే కూడా డేంజరస్. ఎందుకు అంటే మనం చీకటి అద్దాలు వాడటం వల్ల కంటిపాప పెద్దదవుతుంది. కంటిపాప పెద్దదవటం వల్ల యూవీ రేస్ ఇంకా ఎక్కువ కంటి లోపలికి వెళ్ళిపోతాయి. అందుకని బ్రాండెడ్ యూవీ ప్రొటెక్షన్ గాగుల్స్ కనుక మనం బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకుంటే యూవీ రేస్ కంటి దగ్గరే కట్ ఆఫ్ అయిపోయి కంటి లోపలికి వెళ్లకుండా ఉంటాయి అన్నమాట. సో సమ్మర్ టైంలో బయటకు వెళ్ళినప్పుడు, వేసవి కాలంలో బయటకు వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఎండ సమయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డైరెక్ట్గా ఎండ కొట్టే సమయంలో బయటకు వెళ్ళినప్పుడు గాగుల్స్ ఆర్ షేడ్స్ యూవీ ప్రొటెక్షన్ ఉన్నవి బ్రాండెడ్వి ఖచ్చితంగా వాడుకోవాలి. ఈ యూవీ రేస్ కంటికి తగలటం వల్ల సర్ఫేస్లో మార్పులు రావటం, నల్లగుడ్డు మీదకి కండ పెరగటం, వెనకాల నరంలో యూవీ రేస్ వల్ల ప్రాబ్లమ్స్ రావడము ఇవన్నీ ఉంటాయి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇవి ఎక్కువ అవుతాయి కూడా. సో అవుట్డోర్ ప్రొటెక్షన్, సన్లైట్ నుంచి అవుట్డోర్స్ ఉన్నప్పుడు ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇలాంటి వాళ్ళకి అవసరమైనప్పుడు మేము లూబ్రికెంట్ డ్రాప్స్ అని ఇస్తూ ఉంటాం. అంటే బయటకు వెళ్ళే ముందు వేసుకోవడానికి, మళ్ళీ తిరిగి వచ్చిన వెంటనే వేసుకోవడానికి వీటికి కూడా డ్రాప్స్ ఉంటాయి. సో ఎక్కువ సన్లైట్లో పనిచేసే వాళ్ళు, వేసవకాలంలో బయటకు వెళ్ళటం తప్పని వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. అండ్ ఒక్కసారి దగ్గరలో వైద్య నిపుణులను కూడా సంప్రదించాలి.